రాజుగా ఎటుపోతున్నావురా? కొంచెం చాయ్ అనేది అయిపోదురా. అద్దత్తమ్మ నేను మా ఇంటికి పోతా, మా అమ్మ చూస్తుంది అక్కడ. ఆగు ఒక నిమిషం ఆగు. అమ్మ అది ఏ కులాన్ని నిలుస్తున్నావు వానికి నిలుస్తుంటే మా ఎక్కువ అంటే నువ్వు చాయ్ ఇస్తున్నావు నీళ్ళు ఆయనకి. నేను ముష్టోని అనుకుంటున్నా, కూర్చోని అనుకుంటున్నా. నాకు ఇల్లు లేదా, నా ఇంటికి నీళ్ళు లేవా? నీ నీళ్ళ కోసం నేను ఏడికి వచ్చింది ఏంది? ఏదో అత్తమ్మ పిలిచింది కాబట్టి నేను ఏడికి వచ్చిన, లేకుండా వచ్చాను నేను ఇంటికి. హాస్పిటల్కి పోయేటప్పుడు డాక్టర్ని అడుగుతావా ఇది ఏ కులం డాక్టర్ అని చెప్పేసి? తినే తిండి మీద రైతు పేరు ఉంటుంది, ఆ రైతును అడుగుతావా ఏ రైతు వాడిని ఇచ్చిన అని చెప్పేసి? కట్టుకునే బట్ట మీద ఏదో నేతన్న పేరు ఉంటుంది, ఏ నేతన్న నేర్చిందని చెప్పేసి ఆ నేతన్న పేరు కులం ఉంటుందా? ఉమామా నీకు బాగా మంచి లేకపోతే హాస్పిటల్కి పోతావు, బ్లడ్ అవసరం ఉంటుంది, అప్పుడు అడుగుతావా ఆ బ్లడ్ అని నీకు ఏ కులం పోరా అని చెప్పేసి? ఎవరు కనిపెట్టిండో ఏమో కానీ మా వరకు అయితే మాత్రం భలే గుర్తుకొస్తుంది గొర్రెల్లాగా ఈ కులం. ఒక పని చేయదు, రేపు మీరు వచ్చినాక మా కులపొలే దప్పు కొట్టాలి, మా కులపొలే బొంద తవ్వాలి, మా కులపొలు పండించినటువంటి బియ్యంతోనే మాకు దినాలు పెట్టాలని చెప్పేసి ఒక బోధ రాసుకొని మెడ వేసుకొని ఊరంతా తిరుగుతాం. అది గ్లాస్ ఉంచుకోరు, ఎందుకంటే మీరు చచ్చిపోయాక మీ దినాలు ఇవన్నీ కుల మతాలు ఎందుకు మాకు?